వీడియో చూస్తున్న ప్రేక్షకులకు శుభోదయం. ప్రస్తుతం 5:30 అవుతుంది. ఇంకా సూర్యోదయము జరగలేదు. నేను ప్రస్తుతము వడ్డెపల్లి చెరువు కట్ట పైన ఉన్నాను. ఇక్కడ వడ్డెపల్లి చెరువు కట్ట లోపలికి వెళ్ళే మార్గంలో ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి. ఈ స్తంభాలు 2012-13 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కాకతీయ వైభవం అనే పేరుతో ఉత్సవాలు జరిపించారు. ఇక్కడ ఈ వడ్డెపల్లి చెరువు కట్ట గేటు లోపలికి వెళ్ళే దారిలో బతుకమ్మ విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ ఆడుకోవడానికి ఇక్కడ స్థలం కూడా ఉంది. ఇక్కడ వడ్డెపల్లి చెరువు కట్ట లోపలికి గేట్ లోపలికి వెళ్తే ఎకో తరంగ్ పార్క్ అని ఒక పార్కు కూడా ఉంది. ఈ స్తంభాలు అనేది 2012-2013 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వారు కాకతీయ వైభవం పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. ఇక్కడ ఒక నెమలి స్తూపం కూడా ఉంది. కాకతీయ ఉత్సవాల పేరుతో 2012-2013 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం వారు ఉత్సవాలను నిర్వహించారు. ఇదే నెమలి స్తూపము, కింద శాసనము. ఇదే మనకు చెరువు కనిపిస్తున్న ఈ చెరువు వడ్డెపల్లి చెరువు. ఈ వడ్డెపల్లి చెరువు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. వడ్డెపల్లి చెరువు మధ్య నుంచి రైల్వే ట్రాకు కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి నార్త్ సైడ్ బలాస్ట్రా వైపు వెళ్తుంది. ఇది చెరువు కట్ట మధ్యలో ఉంటుంది. వడ్డెపల్లి చెరువు కట్ట మధ్యలో ఉంటుంది. ఇదే మనకు కనిపిస్తున్న చెరువు. ఇదే మనకు కనిపిస్తున్న చెరువు. ఈ చెరువు పేరు వడ్డెపల్లి చెరువు. ఈ వడ్డెపల్లి చెరువు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంది. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి నార్త్ సైడ్ బలాస్ట్రా వైపు వెళ్తుంది. ఇది చెరువు మధ్యలో ఉంటుంది. ఇక్కడ వడ్డెపల్లి చెరువు కట్ట ప్రారంభంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము. నేను ప్రస్తుతం ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెనకాల వైపు వచ్చాను. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కట్ట వడ్డెపల్లి చెరువు కట్ట. ఇంతకుముందు మనం చెరువు కట్ట గేటు బతుకమ్మ విగ్రహం చూసాం కదా, అక్కడ నుంచి ఎకో తరంగ్ పార్క్ అనే ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తే ఎకో తరంగ్ పార్కు. ఇక్కడ ఉదయం సమయంలో వ్యాయామం చేయడానికి, కాలినడక కోసమని పెద్దవాళ్ళు, మధ్య వయసు వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కాలనీ పేరు సిద్ధార్థ నగరు. ఈ సిద్ధార్థ నగర్ కాలనీ వడ్డెపల్లి చెరువు కట్టకు ఎడమ వైపున ఉంటుంది. ఇది వడ్డెపల్లి చెరువు. ఇక్కడ ఎడమ వైపున సిద్ధార్థ నగర్ కాలనీ ఉంది. వడ్డెపల్లి చెరువు
ఇదే మనం చూస్తున్న స్తంభాలు వడ్డేపల్లి చెరువు ప్రారంభ ప్రాంతము. ఇక్కడ నెమలి స్తూపం ఉంది, కానీ వేప చెట్టు ఉండడం వల్ల పూర్తి కనబడట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న కాలనీ వడ్డేపల్లి చెరువుకు కుడి పక్కన ఉంటుంది. ఈ కాలనీ పేరు ప్రశాంత్ నగర్ కాలనీ. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆలయమే శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఈ ఆలయము వడ్డేపల్లి చెరువు ప్రారంభంలో ఉంది. ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా నవగ్రహాలు, అన్ని విధాలుగా శైవ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ కాలనీ ప్రశాంత్ నగరు. ఈ వడ్డేపల్లి చెరువు కట్టకు కుడివైపున ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పార్కు ఎకో తరంగ్ పార్కు. ఈ ఎకో తరంగ్ పార్కు వడ్డేపల్లి చెరువు ప్రారంభంలో ఉంటుంది. ఇక్కడ అందరూ వ్యాయామం చేయడానికి, వాకింగ్ చేయడానికి ఈ ఎకో తరంగ్ పార్కులోకి వెళ్తున్నారు. ఎకో తరంగ్ పార్కు ఎడమ వైపున వడ్డేపల్లి చెరువు ఉంది. ఎడమ వైపున ఈ గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నేను ఈ వడ్డేపల్లి చెరువు ప్రారంభంలో ఉన్న కాకతీయ ఉత్సవాలు, కాకతీయ ఫెస్టివల్ స్తంభము, నెమలి స్తూపము, శ్రీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, వడ్డేపల్లి చెరువు, ఎకో తరంగ్ పార్కు, అలాగే ప్రశాంత్ నగరు, అలాగే సిద్ధార్థ్ నగరు, ఈ విషయాలను వివరించాను. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. ఇంతటితో నా వీడియో సమాప్తం.